ఒకవేళ నేను ఇల్లు కట్టిన భవిష్యత్తులో నేను నా భార్య 2 రోజులే వాడతాం, తర్వాత నరసింహస్వామి గుడికే రాసేస్తాం. మాకు ఆస్తుల మీద మమకారం లేదు, ఆస్తుల మీద కూడా పెద్ద మమకారం లేదు. ఒక ఇల్లు కట్టినా మా బంధువులకిను లేదు ఇంకోటి ప్రైవేట్ వ్యక్తులకిను నరసింహస్వామి గుడికే బిల్లామ రాసి మరి పోతాం. మేము 2 రోజులే వాడతాం దాన్ని, తర్వాత దేవుడికి వాడేసి పెడతాం. మా ఆఫీస్ వాళ్ళ గుడి వాళ్ళ గాజు టిల్లు కట్టించేస్తాం, కానీ వాళ్ళు అవినీతి చేసిన ఓడ్చుకో. ఒకవేళ నేను ఇల్లు కట్టిన భవిష్యత్తులో నేను నా భార్య 2 రోజులే వాడతాం, తర్వాత నరసింహస్వామి గుడికే రాసేస్తాం. మాకు ఆస్తుల మీద మమకారం లేదు, ఆస్తుల మీద కూడా పెద్ద మమకారం లేదు. ఒక ఇల్లు కట్టినా మా బంధువులకిను లేదు ఇంకోటి ప్రైవేట్ వ్యక్తులకిను నరసింహస్వామి గుడికే బిల్లామ రాసి మరి పోతాం. మేము 2 రోజులే వాడతాం దాన్ని, తర్వాత దేవుడికి వాడేసి పెడతాం. మా ఆఫీస్ వాళ్ళ గుడి వాళ్ళ గాజు టిల్లు కట్టించేస్తాం, కానీ వాళ్ళు అవినీతి చేసిన ఓడ్చుకో. ఒకవేళ నేను ఇల్లు కట్టిన భవిష్యత్తులో నేను నా భార్య 2 రోజులే వాడతాం, తర్వాత నరసింహస్వామి గుడికే రాసేస్తాం. మాకు ఆస్తుల మీద మమకారం లేదు, ఆస్తుల మీద కూడా పెద్ద మమకారం లేదు. ఒక ఇల్లు కట్టినా మా బంధువులకిను లేదు ఇంకోటి ప్రైవేట్ వ్యక్తులకిను నరసింహస్వామి గుడికే బిల్లామ రాసి మరి పోతాం. మేము 2 రోజులే వాడతాం దాన్ని, తర్వాత దేవుడికి వాడేసి పెడతాం. మా ఆఫీస్ వాళ్ళ గుడి వాళ్ళ గాజు టిల్లు కట్టించేస్తాం, కానీ వాళ్ళు అవినీతి చేసిన ఓడ్చుకో.